ఈ పూట మీ దృష్టిలోకి తేవాలని ప్రభు నన్ను సిద్ధపరిచిన మాట ఏమిటంటే, ఉండబోవుచున్న దాని కొరకు ఎదురు చూచుచున్నాము అన్నాడు. ఆమేన్. ఏమిటది? నా సందేశము లేదా మీకు వచ్చే సూటి ప్రశ్న, దేని కొరకు మనం ఎదురు చూస్తున్నాం? సాధారణంగా మానవులు ఏ సమస్యలో ఉంటారో దాని పరిష్కారాని కోసం ఎదురు చూస్తారు. వ్యాధులు ఉన్నవారు స్వస్థత కోసం, అప్పులు ఉన్నవారు ఆర్థికమైన ఆశీర్వాదం కోసం, అవమానములలో ఉన్నవారు ఘనపరచబడ్డ కోసం, ఏదో విధంగా తాము ఎదుర్కొనుచున్న భయంకరమైన శ్రమ నుండి, సమస్య నుంచి, కష్టము నుంచి విడుదల పొందుటకే, సమస్య పరిష్కారం కొరకే ఎవరైనా ఎదురు చూస్తూ ఉంటారు. జనరల్గా జరిగేది అది. క్రైస్తవుడి యొక్క దృక్పథం ఎట్లుండాలి? ఎందుకంటే పాల్ వాస్ టాకింగ్ అబౌట్ ద మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ పర్సూయింగ్ పర్ఫెక్షన్ అకార్డింగ్ టు ఫిలిప్పియన్స్ చాప్టర్ 3 and verse 14. అక్కడ అంటాడు, పరిశుద్ధుల తాత్పర్యం ఎలా ఉండాలి అంటాడు. ఆ తాత్పర్యం అనే చోట ద మైండ్ సెట్ ఆఫ్ ద సెయింట్స్ అని రాస్తాడు. అంటే క్రైస్తవులు పరిశుద్ధుల మైండ్ సెట్ ఎట్టుండాలా అనేది పౌలు గారు డీల్ చేస్తాడు అక్కడ. క్రియలు కాదు, అసలు మన మైండ్ సెట్ ఎట్టుండాలన్నది. ఎందుకంటే నేను ఎప్పుడు ప్రసంగాల్లో రక్షణ ఆదికాండంలో పండు తిన్నదానికే వెళ్ళి తోసేసాడు ఆ తోటలోంచి అనే సబ్జెక్ట్ మాట్లాడుతున్నప్పుడల్లా అంటాను, వారి క్రియలు కాదు ఉద్దేశాలు ముఖ్యమని. గాడ్ ఈస్ మోర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ఇంటెన్షన్స్, నాట్ జస్ట్ ఆన్ అవర్ యాక్షన్స్. అది గుర్తుపెట్టుకోవాలా. పండు తిన్నది క్రియ, ఎందుకు తిన్నావు అనేది ఇంటెన్షన్, అది ముఖ్యం. క్రియ కంటే దానికి మూలమైన ఆలోచన చాలా ప్రమాదకరమైంది. దురాశ గర్భము ధరించి పాపం పరిపక్వమై మరణం. ప్రతివాడు తన స్వకీయ దురాశపై ఈడవబడి మరులు కొల్పబడి శోధించబడు. అంటే ఆ మూలం ఆశ, అది మెయిన్. క్రియ కంటే దానికి మూలమైన ఆలోచన, ఉద్దేశం కీలకం. కాబట్టి ఈ రోజున మనం ధ్యానిస్తున్న మాట, మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం? సాధారణ మనుషులందరి వల్లే సమస్యల పరిష్కారం కోసమేనా? ఒకవేళ సమస్యల పరిష్కారం కొరకు ఎదురు చూసే విధానం మనకుండే, హెబ్రీ పత్రిక 11:35 వారు విడుదల పొందనొల్లక అన్న పదం ఎందుకుంది? విడుదల పొందాలని అనుకోవాలి కదా. మరి వారి తాత్పర్యమే, మాకు విడుదల అవసరం లేదు, కావాలంటే ఈ సమస్య నుంచి మేము కూడా బయటపడగలం, కానీ మాకొద్దు అంటే. పరిశుద్ధుల మైండ్ సెట్ చూస్తే, తాత్పర్యం చూస్తే, మెల్లిగా సమస్య నుంచి బయటపడటం వరకే వాళ్ళ ఆలోచనట్లా ఇంకేదో ఉంది వాళ్ళకి. అది కదా మనం ఆలోచించాల్సింది. అందుకే నేను అడుగుతున్నాను, మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం? సమస్యల పరిష్కారం కోసమా? వ్యాధులు, బాధలు, ఇబ్బందుల నుంచి విడుదల పొందడం కోసమా? ఆర్థిక సంబంధమైన పరిపుష్టి కోసమా? మనం ఎదురు చూసేది దేనికోసం? సాధారణ మనుషులందరి ఎదురు చూపుల సమస్యల పరిష్కారం కొరకే ఉంటాయి దాదాపుగా. పరిశుద్ధుల మైండ్ సెట్ వేరుగా ఉండాలా. సంపూర్ణులగుటకు ప్రయాసపడుతున్న వారి మైండ్ సెట్ ఇంకొంచెం వేరుగా ఉండాలా. ఇలాంటి వచనాలు ఆధారం చేసుకొని మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం? నేను మన వాటిలో కాస్త చమత్కారంగా అనిపించేలాగో సన్నివేశం చెప్పిన ఒక యవ్వన దైవ సేవకుడు ఒక హోటల్ ముందున్న ఖరీదైన కారు మీద చేసి ప్రార్థన చేస్తున్నాడని. నేను ఆశ్చర్యపోయి, తమ్ముడా, నువ్వు ఇంత చిన్న వయసులో ఉన్నావు, కొత్తగా సేవకు వచ్చావు, ఇంత ఖరీదైన కార్లున్న విశ్వాసులు నీకున్నారు, వాళ్ళు బహుశా ప్రార్థన చేయమని నిన్ను కోరి ఉంటారు, ప్రార్థన చేస్తున్నావు, నువ్వు చాలా ధన్యుడు నాన్న అంటే, ఈ కారు ఎవరితో మనకు తెలియదని అన్నాడు. మరి ఎందుకు ప్రార్థన చేస్తాను? నీ చిత్తమైతే ఈ కారు నాకు దయచేసి ప్రార్థన చేస్తున్నాడు. దూరం వారు కూడా ఆయన ఎవరో 2 కోట్ల రూపాయల కారు కొనుక్కొని పెట్టుకుని వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు నీ చిత్తమైతే ఈ కారు నాకు దయచేయి.
ఇప్పుడు దేవుని చిత్తం ఏంటి? వీడికి మారుమనసు రావటం ఫస్ట్. ఈ లోకము దాని ఆశల నుండి విడుదల పొందడం కావాలి ఫస్ట్. దృశ్యమైన అనిత్యము అదృశ్యమైన నిత్యమైన అవగాహన కలగాలి. ఏది ఆశించాలో, ఏది ఖ్యాతి కలిగిందో, ఏది మాన్యమైందో, ఏది రమ్యమైందో దాని మీద దృష్టి పెట్టడం రావాలి. లోకులందరూ పోవలసిన మార్గం పోకూడదు కదా. సాధారణ మనుషుల వల్లే ప్రవర్తించడానికి కాదు కదా నీకు రక్తం ప్రాణం పెట్టింది. మీరు విలువ పెట్టి కొనమన్నారు అని చెప్పాడు. నేను రెక్కల మీద మోసాను, మీరు నాకు స్వకీయ సంపాద్యం, నా లెక్క ప్రకారం మీరు ఉండాలని చెప్పాడు. అందుచేత ఇట్టి నేపథ్యములలో మనకు ఉత్పన్నమగుతున్న ప్రశ్న, మనము దేని కొరకు ఎదురు చూస్తున్నాం? మనం నిరీక్షించేది ఏంటి? దేని కొరకు వెయిట్ చేస్తున్నాం? ఈ మాట కొరకే ఈ పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10 చదివి 14 చదవాలి. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విషదపరచుచున్నారు కారా? దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి వ్రాయబడిన వచన భాగాలలో వారు దేని కొరకు ఎదురు చూస్తున్నారో వాక్యం తేటగా చెప్పింది. అబ్రహాము ప్రయాణం చేస్తూ దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల పట్టణమును దర్శనములు చూశాడు గనక అలుపెరుగని అంతులేని ప్రయాణం చేస్తూ ఉన్నాడు, యాత్ర సాగిస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు అబ్బాయి, ఎప్పటికి వెళ్తావు అబ్బాయి అంటే, దేవుడు నాకు ఒక పునాదులు గల పట్టణాన్ని చూపించాడు, అది చేరే వరకు వెళ్ళిపోతాను నేడు అబ్బాకండి అంటాడు. సరే అందాక ఇల్లు కట్టుకో, నాకొద్దు, చిన్న గుడారం వేసుకుంటాడు. మరి ఎవడు లేని ఏకాకి జీవితమా? పూటకి 400 మంది తింటారు ఆ ఇంట్లో. ఆ దేశపు రాజుగారే నీవు మా మధ్య మహారాజు అయి ఉంటివని సాష్టాంగపడాల్సిన పరిస్థితి వచ్చింది. మరో దేశపు రాజుగారి గుడిసె దగ్గరికి వచ్చి నువ్వు మాతో బాయి బాయి అని ఒక ఫోటో తీసుకుందాం, ఈ గొర్రెలు గొడ్లు ఒంటెలు నీ కానుకగా తీసుకుని, నాకెందుకే బాబు ఇవన్నీ అంటే, లేదు లేదు నువ్వు మళ్ళీ ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేస్తే కనుక తీసుకోవాలంటాడు. రాజులు కాళ్ళ కాడికి వచ్చే రేంజ్. ఓ ఇల్లు కట్టుకోవచ్చు, గుడారం ఎందుకు వేసుకోవాలి? ఎందుకు వేసుకోవాలంటే ఒక పునాదులు గల పట్టణం నా కోసమే దేవుడు కడుతున్నా, మళ్ళీ ఇంక గుడారం ఎందుకు, మళ్ళీ ఇల్లు ఎందుకు వెళ్ళిపోతాను అక్కడికి అంటాడు. ఆ ప్రయాణంలో ఏకబిగిన నాన్ స్టాప్గా నడవలేను కాబట్టి గుడిసేస్తున్నాను, అక్కడక్కడ కాసేపు రెస్ట్ చేసుకుంటాను, మళ్ళీ వెళ్ళిపోతాను అంతే. నాన్ స్టాప్కి వెళ్ళిపోవడం సాధ్యం కాదు కదా, అంతే, అందుకోసం తప్ప అంతకనే ఏం లేదంటాడు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడైన పునాదులు కలిగిన పట్టణము నూతన యెరూషలేము కొరకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎదురు చూస్తున్నాడు. ఎంత పిచ్చిగా మైండ్లో పెట్టేసుకున్నారంటే వారు ఏ దేశం నుండి వచ్చారు దాన్ని మర్చిపోయారంట. మేము మా ఊరు ఎక్కడో వచ్చాము ఇక్కడికి, మీ ఊరు ఏదంటే తక్కువని చెప్తాంగా. అసలు సమస్య లేదు అబ్రహం దగ్గర. బాబు మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే, దేవుడు పునాదులు గల పట్టణమును మా కొరకు కట్టాడు, అక్కడికి వెళ్తాం. మరి ఎక్కడ బయలుదేరండి ఏమంటే, వారు ఏ దేశం నుండి బయలుదేరి దాన్ని జ్ఞాపకాన్ని ముందు ఉంచుకుంటే అది గుర్తుండదేమోనని దీన్ని తీసేశారంట. మనకు చదువు తక్కువ కదా, మెమరీ ఎక్కువైపోయింది, డిలీట్ చేసే ఫోటోలు అంటే దగ్గర 700-800 ఫోటోలు డిలీట్ కొట్టాను. కొట్టేసిన తర్వాత మళ్ళీ చూస్తే సేమ్ అంతే ఉంది. కొంచెం మెమరీ ఆ స్పేస్ వచ్చినట్టుగా ఖాళీ అయినట్టుగా లేదు. మన పిల్లగాళ్ళు వచ్చారు, ఏంటయ్యా అంటే, ఒరే 700 ఫోటోలు డిలీట్ చేశాను రా, అయినా అంతే స్పేస్ చూపిస్తుందిరా అన్నాను. ఆడేమన్నాడు, అవన్నీ రీసైకిల్ బిన్లో ఉంటాయి కదా, అందరూ తీశారంటే, కూడా నాకేం తెలుసు అండి. మళ్ళీ ఇందులోకి వెళ్తే ఈ 700 రీసెంట్లీ డిలీటెడ్ అని అందులో ఉన్నాయి, పెంట కుప్పలాగా ఎంత ఉన్నాయి. అవన్నీ కొడితే అప్పుడు ఖాళీ, ఇంత పొడుగు చూపిస్తుంది ఖాళీ. నేను ఎందుకు చెప్పాను, ఒక దగ్గర డిలీట్ కొడితే ఇంకో దగ్గర బతికే ఉన్నాయి. ఇక అంతకని వివరాలు నన్ను అడగబాకండి, మీకు తెలుసు. మొత్తం నాతో చెప్పించాలని ట్రై చేయబాకండి.
ఎక్కడో దక్కిన లోపల పొరలో దాక్కున్న దరిద్రం, అది సేమ్ మెమరీ, అది వాడుతుంది. అట్టాగే యేసు రక్తం ఏం చేయం. నువ్వు డిలీట్ చేసింది మొత్తానికి డిలీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోమని మాత్రమే నా సారాంశం. ఇక ఇంతకన్నా మీకు నేను చెప్పలేను. యేసు రక్తం ఏం చేయం అంటే మెయిన్ గ్యాలరీలో కనపడకుండా పోయింది, కానీ ఇంకో చోట ఉంది అది. ఆ వివరాలు నేను అడగట్లా, మీ చిత్తం. డిలీట్ చేసుకుంటే మీకు మంచిది. ఇక అంతకన్నా నేను చెప్పేది ఏం లేదు. సువార్త పానికి మాల్లో వాళ్ళందరికీ జ్ఞాపకం పెట్టుకుని ఎవడేమి తిట్టాడో తెలుసుకోవటం, ఎవడేమి చెప్పించాడో తెలుసుకోవటం. రోజు నాడు ఎంత మాట అన్నాడు తెలుసా? అదే దేవుని వాగ్దాన్ని పెట్టరు, తెలుసుకొని అలాగే పెట్టుకుని ఏడిచేయటమే తేదలు పడే. నేను చాలా సంవత్సరాల క్రితం అసలు వాక్యం చెప్పి గుర్తుంది లేదో, ఆ పాము ఏలబడుతుంటే పౌలు గారు దులిపేసుకున్నాడు. దులిపేసుకుంటేనే బతకగలం. దాన్ని అలా గుర్తుందా? దులిపేసుకుంటేనే బతుకు. అలా పాము చూసుకుంటా ఫేస్బుక్ లైవ్ ఇచ్చి చూచిత్రా ఈ పామును బట్టి అలా దులిపేసి నీ పన్ను చేసుకో. అది కాలిపోయి చచ్చిపోవాలి తప్ప నువ్వు అల్లాడిపోవటం ఏంటి? చిన్న ప్రాబ్లం వస్తే దానికి అలాగా. మొన్న ఒకటి ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా చాలా భయంకర ఇలాగ అన్నారు ప్రభువా, మరి చూసేవస్తుంది ఎంత కష్టం నాయన. అదిగో ప్రభు అంటే అంటున్నాను, ఈ ప్రభుకి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదురా. మట్టిపొరలా ఉన్నాడు, ప్రభుకి ప్రాబ్లం వివరిస్తావు ఇట్రా. ఇంకా చెప్పాలంటే మన సమస్యకి చెప్పాలి మన ప్రభు ఎంత పవర్ఫుల్. అంతేగాని సమస్యకి మా ప్రభు చాలా గొప్ప తెలుసా ప్రభు, చాలా ఇబ్బంది ఉంటుంది. యాక్చువల్గా అది బోల్డ్ కష్టం కదా, నీకు తెలుసు కదా ప్రభు ఎంత ఇబ్బందో. అవసరమా? ఆ సమస్య దగ్గరికి వెళ్ళి వేస్తున్నాము అది మాట్లాడుతూ నేర్చుకోవాలి. అందుకని యేసు దగ్గరికి వచ్చి ప్రభు చాలా పెద్ద కష్టం ప్రభు, దేశంలో నువ్వు అలాగ అర్థం చేసుకోగలవు కానీ ప్రభు చాలా ట్రబుల్గా ఉంది ప్రభు. చిరాగెడుతుంది ఆ ప్రార్థన. ఆల్ రైట్. కాబట్టి ప్రియులారా, మనం దేనికోసం ఎదురు చూస్తున్నామంటే నా స్వంత దేశం పరలోకమే. అలాంటి పాట కూడా గుర్తులేదా బాబోయ్? మరి ఏం పాట గుర్తుందమ్మా? నడిపించు నా గుర్తుందా? పోనీ భలే దొరికారా నాయన. అభిషక్తుల గీతాలని మనసులో పెట్టుకొని ప్రయాణంలో పనుల్లో పాడుతూ ధ్యానిస్తూ అభిషేకం పొందాలి. ఏం పని చేస్తున్నా, ఏం పని. నేను స్కూటర్ మీద తిరిగినంత కాలం కిలోమీటర్లో ఊర్లు కొలిచే అనకాపల్లి అన్నారు 2 పాటలు అనేవాడిని. అంటే 2 పాటలు దూరం అని లెక్క. సిటీ అంటే 3 పాటలు. పాటలే కొలత. అందుకుంటే స్టార్ట్ చేస్తే యేసు రక్తం వేద్యం. ఏ ఊరైనా సరే పాటలు కొలత నాన్ స్టాప్కి ఇక నోరు మోగుతూనే ఉంటుంది. అంచేత ప్రియులారా, మీరు గుర్తుపెట్టుకోవలసిన మాట చెప్తున్నా. మీరు దేని కొరకు ఎదురు చూస్తున్నారు? మనకు ఒక వాగ్దాన దేశం ఉన్నది, మనకు ఒక సొంత దేశం ఉన్నది. ఎవడని చచ్చిపోతే మటుకి పరలోకము నా దేశం. మరి ఇప్పుడు నిన్ను ఎందుకు గుర్తు రాలేదురా? మన సొంత దేశం అది, మన తండ్రి ఇల్లు అది, మన శాశ్వత చిరునామా అది. మీరు పాస్పోర్ట్లో పర్మనెంట్ అడ్రస్ టెంపరీ 2 చూసారా? మరి మనం పర్మనెంట్ అడ్రస్ ఏది? ఎక్కడ చిన్న ఫ్లాట్ కొనుక్కుంటే దిస్ ఈస్ మై పర్మనెంట్ అడ్రస్ కాదు. ఇది కొంచెం లేటెస్ట్ అడ్రస్ అంతే, అసలు అడ్రస్ అక్కడే. సో మనం పరలోకం కొరకు ఎదురు చూడాలి, ప్రభురాజ్యం కొరకు ఎదురు చూడాలి, దేవుని నివాసం కొరకు ఎదురు చూడాలి, చేతి పని కాక మహిమాన్వితమైన వేరొక గుడారము కొరకు ఎదురు చూడాలి, పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూడాలి. మనం దేనికోసం ఎదురు చూస్తున్నామంటే మన సొంత దేశం కొరకు, పరలోకం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆమేన్. హల్లెలూయా. నువ్వు క్రైస్తవుడు అయితే, మారు మనసు పొందినవాడైతే, క్రీస్తుతో కూడా లేపబడ్డవాడైతే భూ సంబంధమైన వాటిని వెతుక్కోకూడదు, నాశనమైపోయే వాటిని వెతుక్కోకూడదు, నశ్వరమైన వాటి కోసం ఎదురు చూడకూడదు, దృశ్యమైన వాటి కోసం ఎదురు చూడకూడదు. వాగ్దాన దేశం కొరకు, సొంత దేశం కొరకు ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునగా.